అందరికీ నమస్కారం. నేను మీ పరిమళ. శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి మరియు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వంటల సిరీస్ లో భాగంగా ఈ రోజు చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పదార్థాలలో ఈ చక్కెర పొంగల్ ఒకటి. నేను చెప్పిన కొలతలతో గనక మీరు చేస్తే ఈ చక్కెర పొంగలి అచ్చం గుళ్ళో ప్రసాదంగా పెట్టే చక్కెర పొంగల్ రుచి వస్తుంది. ఎంతో మధురంగా ఉండే ఈ చక్కెర పొంగలిని చాలా సులువుగా చేసుకోవచ్చు. చక్కెర పొంగలిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఇందులో అరకప్పు పెసరపప్పును వేసి, అంటే 100 గ్రాముల పెసరపప్పును వేసి వేయించుకోండి. పెసరపప్పు తప్పనిసరిగా బంగారు రంగు రావాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి బాగా వేయించుకోండి. ఇందులో అరకప్పు బియ్యం, అంటే 100 గ్రాముల బియ్యాన్ని వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. వేయించుకున్న పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకుని అందులో 2 కప్పులు నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. అరకప్పు పెసరపప్పు, అరకప్పు బియ్యం కనుక 2 కప్పులు నీళ్లు పోసాం. ఈ చక్కెర పొంగలికి అన్నం పలుకు పలుకుగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో అరకప్పు బెల్లం, 1/4 కప్పు పంచదార, 1/4 కప్పు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు మరిగించుకోండి. బెల్లం, పంచదార బాగా కరిగి ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. బియ్యం పెసరపప్పు మిశ్రమం కూడా బాగా ఉడికింది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక దళసరిగా ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. 1/4 కప్పు పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొబ్బరి కొంచెం వేగాక 20 జీడిపప్పు వేసుకోండి. ఈ 2 కొంచెం వేగాక ఇందులో 1/4 కప్పు కిస్మిస్ వేసి వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగాయి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కుక్కర్లో ముందుగా ఉడికించుకున్న అన్నం పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోండి. ఈ చక్కెర పొంగలికి అన్నం మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇందులో మనం ముందుగానే తయారు చేసుకున్న బెల్లం, పంచదార మిశ్రమాన్ని ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలోని పుక్కులు ఏమైనా ఉంటే స్ట్రైనర్ లో ఉండిపోతాయి. పాకాన్ని వేసి బాగా కలిపి ఈ చక్కెర పొంగలి అంతా దగ్గర పడేదాకా 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. 10 నిమిషాల తరువాత చక్కెర పొంగలి అంతా ఇలా బాగా దగ్గర పడుతుంది. ఇందులో 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువగా ఉంటేనే ఈ చక్కెర పొంగలి చాలా బాగుంటుంది. ఇందులో శనగపప్పు కూడా వేయడం వల్ల శనగపప్పు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, శనగగింజంత పచ్చకర్పూరం, వేయించుకున్న కొబ్బరి, జీడిపప్పుల్ని సగం వేసి బాగా కలుపుకోండి. శనగగింజంత పచ్చకర్పూరం వేయడం వల్ల ఈ చక్కెర పొంగలికి చాలా మంచి రుచి వస్తుంది. అచ్చం గుళ్ళో ప్రసాదంగా పెట్టే చక్కెర పొంగలి రుచి వస్తుంది. మీకు పచ్చకర్పూరం అందుబాటులో లేకపోతే వదిలేయండి. దీన్నంతటినీ బాగా కలుపుకుంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి చక్కెర పొంగలి తయారైనట్లే. చూశారు కదా చక్కెర పొంగలిని ఎంత ఈజీగా త్వరగా తయారు చేసుకున్నాము. మీరు కూడా చక్కెర పొంగలిని ఇలా తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. మీకు ఈ చక్కెర పొంగలి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మా ఆహా రెసిపీస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.